అందరూ కూడా పైకి లేచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాము. అందరూ కూడా పైకి లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన, విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. గడచిన దినములన్నీ కూడా కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని కాచి కాపాడారు, సంరక్షించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు ఇక్కడ కూడుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు తండ్రి, బిడ్డలకు ఏ వాక్యం అవసరమో తండ్రి, వారి హృదయాలను బలపరిచే వాక్యము, వారి జీవితాలను స్థిరపరిచే వాక్యము, వారిని నిత్య నివాసులుగా చేయు వాక్యము వారి హృదయంలో ముద్రించండి. వినగలిగిన చెవులను, గ్రహింపగల మనస్సును బిడ్డలకు దయచేయండి. బిడ్డల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. అందరూ కూడా మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాము. తండ్రి అయిన దేవుడు తన యొక్క గొప్ప కృప చేత, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ ఉదయకాల సమయమందు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది సత్యమై ఉన్నది, యథార్థమై ఉన్నది, అది మానవుని నిత్య జీవమునకు తీసుకెళ్ళేటువంటి మార్గమై ఉన్నది. కాబట్టి ఈ సమయమందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చక్కగా మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. వన్ గాడ్, వన్ ట్రూ గాడ్, వన్నెస్ గాడ్ అనే విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయమందు నేర్చుకోబోతున్నాము. క్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘములో ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్య విషయాన్ని, సత్యములకు సంబంధించిన విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హియర్ ఓ ఇజ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు ఒకే ఒక దేవుడు, వన్ ట్రూ గాడ్. మన దేవుడు సత్యదేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు. హీ ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్, హీ ఈజ్ ఏ లవింగ్ గాడ్, హీ ఈజ్ ఏ గ్రేట్ గాడ్. మన దేవుడు ఒక్కడే అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఒక్కడే అని తెలుపుటకు బైబిల్ నందు ఉపయోగింపబడిన హెబ్రీ పదము ఎఖాద్. హెబ్రీ పదం ఏంటండి? దేవుడు ఒక్కడే అని బైబిల్ నందు ఉపయోగింపబడిన హెబ్రీ పదము ఎఖాద్. ఇది కలెక్టివ్ నౌన్ అయి ఉన్నది. ఈ పదము హెబ్రీ భాషలో సుమారు 500 కంటే ఎక్కువ సార్లు ఉపయోగించబడిన 500 టైమ్స్ ఈ పదము, ఈ వర్డ్ ఉపయోగించబడి ఉంది. దేవుడు ఒక్కడే అనేటువంటి పదము 500 సార్లు హెబ్రీ భాషలో ఎఖాద్ అనే పదము 500 సార్లు ఉపయోగించబడినట్టు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైనటువంటి వారలారా, అలానే కలెక్టివ్ నౌన్స్ ఆర్మీ, పోలీస్, రైస్, స్టాండ్, ఇటీస్ మొదలైనవన్నీ కూడా చెప్తా ఉన్నాయి. అలానే ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హియర్ ఓ ఇజ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్, ద గాడ్ ఈజ్ వన్ అని ఇంగ్లీష్ చెప్తా ఉంది. అలానే హెబ్రీ భాషలో కూడా ఏం చెప్తా ఉందంటే, షేమా ఇజ్రాయేల్,
అడోనై, ఎలోకేను, అడోనై, ఎఖాద్ అని హెబ్రీ భాషలో దేవుడు ఒక్కడనే విషయము స్పష్టంగా బైబిల్లో తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఒక్కడని తెలియజేయటకు వన్ వాడబడిన హెబ్రీ పదము ఎఖాద్, ఎఖాద్ అని చక్కగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పదము హెబ్రీ భాషలో అర్థము కలెక్టివ్, యూనిఫైడ్ ఆర్ యునైటెడ్, వన్ అంటే ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు అని తెలియజేయు పదమై ఉన్నది. ఎఖాద్ అనే పదము ఆదికాండము 2వ అధ్యాయము 24లో భార్యాభర్తలు ఇరువురు ఏక శరీరమై ఉన్నారని బైబిల్లో చెప్పబడతా ఉంది. భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరులని ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కగా రాయబడి ఉంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. Therefore shall a man leave his father and his mother and shall cleave unto his wife, and they shall be one flesh. చక్కగా రాయబడి ఉన్నది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరని చెప్తా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరందరూ కూడా ఒకటై ఉన్నారు. దేవుడు ఒక్కడని బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు, యెహోవా దేవుడు వీరందరూ కూడా ముగ్గురు కాదు ఒక్కలేని బైబిల్లో చెప్తా ఉంది. ఏకమై ఉన్నారు, ఏక శరీరులై ఉన్నారు, ఏకత్వమై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మనం చూస్తే బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు ఒక్కడైన విషయము పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియపరుస్తా ఉంది. దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మన దేవుడు బలమైన దేవుడై ఉన్నాడు. మన దేవుడు యథార్థవంతమైన దేవుడై ఉన్నాడు. మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే చక్కగా రాయబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఏకనగా ఏకాద్ శరీరమై ఉన్నారు, దే ఆర్ వన్ ఫ్లెష్ అని తెలుపుడుకు కూడా ఉపయోగింపబడిను. అలానే మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది దేవుడు ఒక్కడైన విషయం తెలియపరచడం కోసం. మత్తయి సువార్త, మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 5వ వచనం రాయబడి ఉంది. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇరువురు ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? మరి ఇక్కడ కూడా చెప్తుంది కదా, అండ్ సెడ్ ఫర్ దిస్ కాజ్ shall a man leave father and mother and shall cleave to his wife, and they twain shall be one flesh అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నదని మీరు చదవలేదని మత్తయి సువార్తలో కూడా రాయబడతా ఉంది. దేవునికి మానవునికి మధ్య ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి వర్తమానం ఉంది. దేవుడు ప్రతి మానవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నా పిల్లలారా నన్ను వెంబడించండి, నా బిడ్డలారా నన్ను వెంబడించండి, నా బిడ్డలారా నన్ను వెంబడించండి, నాకు ఇష్టమైన బిడ్డగా జీవించండి. అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు, అనేకమైన గొప్ప కృపను మీకుని మీ కుటుంబాలకు నేను ఇస్తానని దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దయచేసి ఈ రోజు మీరు గమనించాలి, దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, కృప కలిగిన దేవుడై ఉన్నాడు, సర్వోన్నతమైన దేవుడై ఉన్నాడు, సర్వాంతరమైన దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ మనకు దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. మనకు తోడుగా ఉంటున్న దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు నమ్మిన దేవుని నువ్వు యథార్థంగా వెంబడిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు ఆ విధంగా లేకపోతే ఈ రోజునే నీ హృదయాన్ని తెరిచి దేవుని వద్దకు రా, దేవుని వెంబడించు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు, దేవునికి ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా జీవించడానికి ఇష్టపడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడు ఒక్కడే అనే విషయము పరిశుద్ధ గ్రంథం అంతా కూడా తేటగా తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో అనేకమైన దేవతలు దేవుళ్ళు ఉండొచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం ఒక్కడే. మనం విశ్వసిస్తున్న దేవుడు మాత్రం ఒక్కడే. మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం ఒక్కడే. మనం మహిమపరుస్తున్న దేవుడు మాత్రం ఒక్కడే. మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. కాబట్టి నీ జీవితంలో దేవుని నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. హి ఈజ్ ఏ వన్ ట్రూ గాడ్, హి ఈజ్ ఏ గ్రేట్ గాడ్, హి ఈజ్ ఏ లవింగ్ గాడ్, హి ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్, హి ఈజ్ ఏ మెర్సీ గాడ్, హి ఈజ్ ఏ
ఎనీ టైం మీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి అలాంటి దేవుని మనందరూ కూడా నిజంగా దేవుడు ఒక్కడైన విషయాన్ని లోకంలో ఉన్న మనందరూ కూడా తెలుసుకోవాలి. నిజదేవుడు ఆయన ఎలా వద్దని రాయబడతా ఉంది, ఇక్కడ చక్కగా యెహోవాని రాయబడతా ఉంది. ఎందుకంటే ఇది హెబ్రీ భాషలో చక్కగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము చక్కగా హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది. దాని తర్వాత తర్జుమా చేశారు, అనేకమైన భాషల్లోనికి మార్చడం జరిగింది. ఇంగ్లీష్లోను, అదేవిధంగా తెలుగులోను, అనేకమైన భాషల్లో ఆయా భాషల్లో ఈ బైబిల్ తర్జుమా చేసి మనకు దేవుడు చక్కగా అర్థం చేసుకునే రీతిగా దేవుడు ఈ బైబిల్ని తయారు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, మన ముందు ఉంచాడు. ఎందుకంటే దేవుడు నిజంగా ఒక్క దేవుడని బైబిల్ అంతా కూడా స్పష్టంగా చెప్తా ఉంది. 500 సార్లు ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాట రాయబడి ఉంది, ద్వితీయోపదేశకాండం 6:4 కింద మనం చదువుకున్నాం కదా. అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ మార్కు శుభవార్త మార్క్ 12:29 అంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం రాయబడి ఉంది. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఏమైనాడండి? మన దేవుడైన ప్రభువు అద్వితీయమైన ప్రభువు. ప్రభు అనగా కింగ్, రాజు అయి ఉన్నాడు. మన దేవుడు రాజు అయి ఉన్నాడు. మన దేవుడు రానై ఉన్నాడు. మన దేవుడు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అండ్ జీసస్ ఆన్సర్డ్ హిమ్, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఈజ్ హియర్, ఓ ఇజ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. దేవుడు ఒక్కడేని, ఆయన సత్యదేవుడని, ఆయన రాజని, నిజమైన దేవుడని పరిశుద్ధ గ్రంథములో చక్కగా వివరిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇంకా మనం బైబిల్లో చూస్తున్నట్టు అనేకమైన విషయాలు మనం చూడగలం. మెన్ ప్లస్ ఉమెన్ ఈజ్ వన్ అంటే ఎకాద్, అంటే పురుషుడు ప్లస్ స్త్రీ ఇద్దరు కలిస్తే ఏమవుతారు? ఏక శరీరం అయి ఉన్నారు, అంటే ఎకాద్ అయి ఉన్నారు. అంటే ఏంటి? ఒకటే శరీరం అంటే ఒక్కరై ఉన్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. కానీ చూడటానికి ఇద్దరు కానీ వారి యొక్క మాట కానీ మనస్సు కానీ మనస్తత్వం కానీ సమస్తం కూడా వారు ఒక్కరే ఏక శరీరులు అయి ఉన్నారని బైబిల్ చదివిస్తా ఉంది. ఫాదర్ ప్లస్ సన్ ప్లస్ హోలీ స్పిరిట్ ఇస్ వన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి కూడా ఒకటే, వన్ ట్రూ గాడ్, వన్నెస్ గాడ్, ఒక్కళ్ళై ఉన్నారని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుచేత ఎకాద్ అనగా దేవుడు ఏకమై ఉన్న ఒక్క దేవుడు, ఒకటై ఉన్న దేవుడు అని అర్థమిచ్చును. ఏకమై ఉన్న ఎకాదుడు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని అర్థము. మరి దేవుడు ఒక్కడు తప్ప, ఈ దేవుడు తప్ప మరి భూలోకంలో ఏ దేవుళ్ళు కూడా మనం చెప్పబడేవారు దేవుడు కాదని మనం గమనించాలి. మనం నమ్ముకున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, మనం గణపరుస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు, మనం ఇష్టపడుతున్న దేవుడు, మనల్ని ఆయన ప్రేమిస్తున్న దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఒకే ఒక్క దేవుడు అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇక మన పరిశుద్ధ వాక్యంలో చూసినట్లయితే ఇంకా అనేకమైన మాటలు కూడా మనం చూడగలుగుతాము. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ చూసినట్లయితే జాన్ 1:1 చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి ఇక్కడ, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. చూడండి ఇక్కడ, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి ఇక్కడ మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎవరు ఆ దేవుడు అనేది, ఆ దేవుని పేరు ఏంటనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, మరి పూర్వము ఈ భూమిని ఈ సర్వ సృష్టి చేయకముందే ఏమన్నదట? ఆది యందే వాక్యం ఉన్నది. అంటే ఈ మానవాళ్ళని చేయకమునుపు, ఈ మనుషులను చేయకమునుపు, ఈ ప్రజలను చేయకమునుపు, ఈ పర్వతాలను చేయకమునుపు, ఈ కొండలను చేయకమునుపు, ఈ సముద్రాలను చేయకమునుపు, ఈ జలరాశులను చేయకముందు, అలానే ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించక ముందే వాక్యం ఉన్నదట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం ఎక్కడుందట? దేవుని యొద్ద ఉన్నదట. అంటే ఈ సృష్టి యావత్తు చేయక మునిపే, ప్రప్రథములోనే, పూర్వములోనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏమైందండి? ఆ వాక్యమే దేవుడై ఉన్నాడట. కాబట్టి ఆ వాక్యము దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము ఏ విధంగా ఉన్నదో మనం చూసినట్లయితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, 2వ వచనం,
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ద సేమ్ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే ఈ వాక్యం ఎవరి దగ్గర ఉందట? ఆది యందే దేవుని యొద్ద ఉన్నది, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత సమస్తము కలిగింది. ఆకాశము కలిగింది, భూమి కలిగింది, నక్షత్రాలు కలిగాయి, అలానే సూర్యచంద్రులు కలిగారు, అలానే సర్వ సృష్టి కలిగింది, మానవ మనుగడ ప్రారంభమైంది, జలరాశులటువంటి జలచరాశులు కలిగాయి, అలానే పశువులు కలిగాయి, జంతువులు కలిగాయి. సమస్తము కూడా దేవుని వలన ఒక్క మాట చేత, ఆయన వాక్కు చేత సమస్తము కూడా ఈ భూమి మీద కలిగినట్లు మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, ఆ దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. అందుకే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు, 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీ. ఏది కూడా ఆయన చెప్పకుండా ఈ భూప్రపంచంలో ఏది కూడా కలగలేదు. ఏది కూడా భూమి మీదకు అది నిర్మించబడలేదు. దేవుడు చెప్తేనే, దేవుడు వాక్యిస్తేనే, దేవుడు మాట చెప్తేనే అవన్నీ కలిగాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఎంత చక్కని మాటలు దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నాడో గమనించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో గమనించండి. ఎంతో మహోన్నతమైన దేవుడు ఉన్నాడో గమనించండి. ఎంత కృప కలిగిన దేవుడు ఉన్నాడో గమనించండి. తన దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. నరులారా నన్ను వెంబడించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం నమ్ముకున్న నిజమైన దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడో. నీ ఆపదలో తోడుగా ఉంటున్నాడు, నీ అక్రతలో తోడుగా ఉంటున్నాడు, నీ కష్టాల్లో తోడుగా ఉంటున్నాడు, నీ నిందల్లో తోడుగా ఉంటున్నాడు, నీ అవమానాల్లో తోడుగా ఉంటున్నాడు, నీ శ్రమల్లో తోడుగా ఉంటున్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా వాటన్నిటిలో కూడా తోడుగా ఉండి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అనేకమైన మేలులు మీ జీవితాలకు కలిగిస్తూ నిన్ను జీవితంలో నిన్ను ముందుకి ఒక విజయ పదములో నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. మనం నమ్ముకున్న దేవుడు ఒకే ఒక దేవుడై ఉన్నాడు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, వాళ్ళు త్రిమూర్తులు కాదు, వాళ్ళు ట్రినిటేరియన్ కాదు, ఓన్లీ వన్నెస్. ఒకే ఒక గాడ్ అయి ఉన్నాడు, ఒకే ఒక దేవుడై ఉన్నాడు. ముగ్గురు కలిసి కూడా ఒకే ఒక దేవుడిని బైబిల్ సెలవిస్తా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారంటే ఒకే ఒక దేవుడై ఉన్నారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఏకాదై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, సమస్తం ఏది కూడా ఆయన చెప్పకుండా, ఆయన నోటిలో నుండి మాట కలగకుండా ఏది కూడా కలగలేదని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా వివరముగా తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, అలానే మనం చూసినట్టు ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఆ దేవుడు ఎవరో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ దేవునికి ఏ నామం ఉన్నదో, మనం ఏ నామంతో ఆయన పిలవచ్చో కూడా స్పష్టంగా ఈ యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త జాన్ 1:14 చూసినట్టయితే ఒక మాట రాయబడి ఉంది అక్కడ. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలో మనకు ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించాడట. ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తేటపరుస్తుందో చూడండి. చక్కగా గమనించండి ఈ వచనాన్ని. చాలా మంది ఇది గమనించలేక చాలా మంది కూడా తర్కవాదం చేసుకుంటూ ఉన్నారు. నిజమైన విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. బైబిల్లో ఏదో ఇంకా ఉన్నదని చెప్పేసి వారు ఇంకా తవ్వుతా ఉన్నారు. అనవసరమైన విషయాల గురించి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అసందర్భమైన విషయాల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, నిరీక్షణ పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచనము చక్కగా తేటగా వివరంగా తెలియపరుస్తా ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి ఇక్కడ, అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ వెర్త్ అమాంగ్ us
and we beheld his glory, the glory as of the one begotten of the Father, full of grace and truth. చూడండి ఎంత గొప్ప విషయానికి రాయబడి ఉందో. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది ఎవరండి? ఈజ్ ఎ గ్రేట్ లార్డ్ జీసస్. ఎవరండి ఆయన? జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అనేకమైన బాధలు పొందాడు, అనేకమైన శ్రమలు పొందాడు, అనేకమైన నిందలు పొందాడు. జీసస్ ఈజ్ ఎ గ్రేట్ లార్డ్ అండ్ గాడ్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. భూమి మీద ఒక మనుషుడిగా వచ్చాడు, ఆయన చక్కగా నివసించాడు. ఈజ్ ఎ గాడ్. గొప్ప దేవుడై ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, బలమైన దేవుడై ఉన్నాడు, యథార్థమైన దేవుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు, నీతివంతుడై ఉన్నాడు, బలమైన దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ వాక్యము శరీరధారి అయి, ఇందా మనం చదువుకున్నాం కదా, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను బైబిల్లో రాయబడి ఉంది కదా. ఆ వాక్యం ఎవరంటే, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం ఏం ధరించిందట? మన కొరకు శరీరాన్ని ధరించింది. మన కొరకు ఒక ఫ్లెష్గా, అంటే ఫ్లెష్గా ఉన్నటువంటి ఆయన ఏం ధరించాడు? మన కోసం శరీరాన్ని ధరించాడు. ఆయన మనం ఎలా ఉంటాం అలానే ఆయన ఈ భూమి మీదకు పుట్టాడు. ఆయన ఆ వాక్యము కాస్త శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. మన పట్ల ఎంతో కృప చూపించి నివసించాడు. ఆయన కృప చూపుతూ నివసించాడు. మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఉప్పు పూసినా, తొడాలతో కొట్టినా, పక్కలో పల్లెంతో పొడిచినా, శిలువ మోపించిన, ఉళ్ళ కిరీటం ధరింపజేసిన, వాటన్నిటిని కూడా భరించాడు. ఆయన కృప చూపించాడు, గ్రేస్ చూపించాడు. గ్రేస్ ఈజ్ ఏ గ్రేస్ గాడ్. ఆయన గ్రేస్ చూపించాడు, కృప చూపించాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ ఈజ్ ఏ, ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన ఆయన, ఎంత కృప కలిగిన వాడో చూడండి. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు, మనం వెంపట ఉన్నాడు. ఈరోజు మన హృదయాల్లో ఉంటూ ఉన్నాడు, మన జీవితాల్లో ఉంటూ ఉన్నాడు, మన బ్రతుకుల్లో ఉంటున్నాడు. మనకు అనేకమైన సందర్భాల్లో మనల్ని చేయి పట్టుకొని మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం అందరం కూడా ఒకటే ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నేను నీ చేయి పట్టుకోవడం కాదు ప్రభువా, నీవు నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభు అని అడగాలి. ఏమడగాలండి? ప్రభువా, నేను నీ చేయి పట్టుకోవడం కాదు ప్రభువా, నీవే నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఒకవేళ మనమైతే దేవుని చేయి పట్టుకుంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడొకక్కడ ఆయన చేయి విడిచిపెడతాము, కానీ ఆయనే మన చేయి పట్టుకుంటే ఎన్నడూ విడిచిపెట్టడు. మనం ఏ గమ్యస్థానానికి అయితే చేరాలో, ఏ నిత్యరాజ్యానికి అయితే చేరాలో అక్కడికి సరాసరి తీసుకెళ్లి నిన్ను ఆయన సింహాసనం ప్రకారం కూర్చొని పెట్టుకుంటాడు, నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను ఎంతగానో ఘనపరుస్తాడు, నీకు విలువైన జీవితాన్ని ఇస్తాడు, శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు, అనేకమైన మేలును మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, అనేకమైన మేలు పొందాలంటే లోకాన్ని విడిచిపెట్టి రండి. అనేకమైన ఆశీర్వాదాలు పొందాలంటే లోకాన్ని విడిచిపెట్టి రండి. అనేకమైన కార్యాలు చూడాలంటే లోకాన్ని విడిచిపెట్టి రండి. అనేకమైన ఆశీర్వాదాలు పొందాలంటే లోకాన్ని విడిచిపెట్టి రండి. నిజమైన దేవుని తెలుసుకోవాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి రండి. నిజమైన దేవుని మీరు తెలుసుకోగలుగుతారు. నిజమైన దేవుని మీరు వెంబడించడం ప్రారంభిస్తే మీ జీవితంలో అనేకమైన మేలులు కలుగుతాయి, అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, అనేకమైన దీవెనలు కలుగుతాయి, అనేకమైన గొప్ప కృప మీ పట్ల దేవుడు చూపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ రోజుల్లో మనందరం కూడా ఆయన మహిమను కనుగొన్నాము కాబట్టి ఆయన మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన మహిమ కలిగిన వాడు, మహిమ శరీరాన్ని ధరించాడు. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు వారందరూ కూడా ఆయన మహిమ శరీరాన్ని చూశారు. తెల్లని వస్త్రాలు ధరించి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా భూమి మీద నివసించాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు, ఆయనలో ఏ ద్వేషము లేదు, ఆయనలో ఎలాంటి దుర్మార్గత లేదు. ఆయనలో ఉన్నదల్లా ఒక ప్రేమ, క్షమించే గుణము, ప్రేమించే గుణము, ఆదరించే గుణము, నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పణంగా పెట్టి మనం రక్షించాలనేటువంటి సంకల్పం ఉన్న తప్ప వేరే గుణం ఏమి కూడా ఆయనలో లేదని మనం గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా,
కాబట్టి బైబిల్ అంతా కూడా సెలవిచ్చేది ఏంటంటే దేవుడు ఒక్కడని విషయం తెలియపరుస్తూ ఉంది. ఈజ్ ఏ వన్ ట్రూ గాడ్, ఈజ్ ఏ గ్రేట్ గాడ్, ఈజ్ ఏ లవింగ్ గాడ్, ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి దేవుని మనందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, కనపరుద్దాం. మీ జీవితాలను కానీ ఆహ్వానించుకోండి. మీ జీవితాలు అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈ సమయం ముందు మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా ఉంటున్నారో, దేవునికి ఇష్టంగా ఉంటున్నామా లేదా, దేవుని మహింపరిచే బిడ్డగా ఉంటున్నామా లేదా, దేవుని కనపరిచే వారంగా ఉంటున్నామా లేదా, దేవునికి స్థిరమైన జీవితంలో మేము దేవుణ్ణి మా జీవితంలో స్థిరంగా ఉంచుకుంటున్నామా లేదని ఒక్కసారి మీ హృదయాల్లో మీరు ఆలోచన చేసుకొని నిజమైన దేవుణ్ణి, యథార్థమైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి మనము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగితే గొప్ప దీవెనలు మన మీద ఉంటాయి. అట్టి దీవెనలు మీకును మీ కుటుంబాలకును ఆ దేవుని ద్వారా కలుగును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు అయ్యా. మీరు నిజమైన దేవుడని జీసస్ యేసుక్రీస్తు ప్రభువా, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీ పాపాల నిమిత్తం, నీ యొక్క దోషాల నిమిత్తం, నీ దుర్మార్గత నిమిత్తం, నీ కష్టాల నిమిత్తం, నిన్ను రక్షించడం కోసం, నిన్ను నన్ను ప్రేమించడం కోసం భూమి మీదకి వచ్చి ఉన్నాడు అయ్యా. మీరు పంపించినందుకు మీకు వందనాలు నాయన. మీ ప్రియకుమారుడు భూమి మీదకి మా కొరకే పంపించారు ప్రభు. ఆయన మా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రభు. అనేకమైన కార్యాలు మా పట్ల జరిగించాడని మేము నమ్ముచున్నాం ప్రభు. నమ్ముట నీ వంతైతే సమస్తము సాధ్యం సెలవిచ్చావు కదా ప్రభు. తండ్రి, మేము మీ ప్రియకుమారుడు నమ్ముతున్నాం ప్రభు, మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభు, మీ బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. మా అందరినీ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయం ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించండి అయ్యా తండ్రి. వారి జీవితాలకు ఏం కావాలో అవన్నీ కూడా తీర్చండి ప్రభు. అప్పులతో ఉన్న వారి యొక్క అప్పులను తొలగించండి ప్రభు. ఆపదలో ఉన్న వారిని ఆపదల నుంచి విడుదల చేయండి ప్రభు. శ్రమల్లో ఉన్న వారి శ్రమల నుంచి విడుదల చేయండి ప్రభు. సాతాను బంధకాల్లో చిక్కబడిన వారిని ఆ సాతాను బంధకాల నుంచి యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సమస్తమైన దుర్నీతి నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగం దయచేయమని పనిచేస్తున్నాం ప్రభు. ఉద్యోగం చేస్తూ అయ్యా అధికారుల పట్ల వేధించబడుతున్న వారిని ఆ వేదన నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా వారి వారి అవసరం, సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభు. పేదరికం వారికి పేదరికం తిరిగించి దరిద్రం నుంచి విడుదల చేసి వారికి కావలసిన సామర్థ్యాన్ని కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేకమైన విషయాల్లో మీరు తోడుగా ఉండమని, నడిపించమని, గొప్ప కార్యములు మా పట్ల, మా జీవితాల పట్ల జరిగించండి. ఎల్లప్పుడూ తండ్రి మీకు విధేయత కలిగి, మీకు నమ్మకమైన బిడ్డలుగా, నువ్వు వెంబడించే బిడ్డగా, మిమ్మల్ని గణపరిచే బిడ్డగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డగా, మిమ్మల్ని భయంపరిచే బిడ్డగా ఎల్లప్పుడూ మేము ముందుకు కొనసాగే భాగ్యంలో సాధించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభు. ప్రతి ఒక్కరి పైన తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని బలపరచండి ప్రభు. మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఆరక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అతి వినయము గడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.